Hello students. So last class lo మనం ఏం కవర్ చేస్తున్నాం బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ HTML అండ్ ఈ క్లాస్ లో మనం ఒక ఎన్ని టైప్స్ ఆఫ్ హెడింగ్స్ ఉన్నాయి టైప్స్ ఆఫ్ హెడింగ్స్ ఇన్ HTML ఓకే సో ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేస్తున్నా ఈ పర్టికులర్ ఫైల్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే న్యూ ఫైల్ ఎట్లా క్రియేట్ చేయాలి మనం సింపుల్ గా ఫైల్ క్లిక్ చేసి న్యూ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు న్యూ ఫైల్ క్రియేట్ అవుతుంది సో సింపుల్ గా మళ్ళీ బేసిక్ స్ట్రక్చర్ రాస్తున్నా సో HTML ఓపెన్ అండ్ HTML క్లోజ్ అండ్ నెక్స్ట్ ఈ HTML ఎన్ని సెక్షన్ లో డివైడ్ ఉంటుంది 2 సెక్షన్ హెడ్ ఓపెన్ అండ్ హెడ్ క్లోజ్ నెక్స్ట్ హెడ్ లో ఏం రాయాలి మనం టైటిల్ రాయాలి ఓకే సో సింపుల్ గా ఏదైనా టైటిల్ రాసేసేయాలా సో ఇక్కడ నేను HTML అని టైటిల్ రాస్తున్నాను మనం ఏదైనా రాయొచ్చు ఓకే సో ఇక్కడ మళ్ళీ టైటిల్ నేను ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను నెక్స్ట్ బాడీ ట్యాగ్ రాయాలి మనం బాడీ ట్యాగ్ ఓపెన్ అండ్ బాడీ ట్యాగ్ క్లోజ్ అండ్ ఫస్ట్ ఈ ఫైల్ నేను స్టోర్ చేస్తున్నా ఇది సెకండ్ ఫైల్ మనది సో సెకండ్ ఫైల్ స్టోర్ చేస్తున్నా నేను అండ్ ఇక్కడ ఫైల్ నేమ్ నేను హెడింగ్ రాస్తున్నాను హెడింగ్ డాట్ HTML మనం ఏదైనా నేమ్ ఇవ్వచ్చు నేమ్ తర్వాత కంపల్సరీ డాట్ HTML రాయాలి మీరు ఓకే సో ఈ పర్టికులర్ టాపిక్ ఏం కవర్ చేస్తున్నాం టైప్స్ ఆఫ్ హెడింగ్ టోటల్ మనకు 6 టైప్స్ ఆఫ్ హెడింగ్స్ ఉన్నాయి ఎన్ని 6 టైప్స్ ఆఫ్ హెడింగ్స్ ఉన్నాయి సో ఫస్ట్ ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ H1 సో H1 ఓపెన్ అండ్ H1 క్లోజ్ అండ్ ఈ మధ్యలో మన కంటెంట్ ఉండాలి ఎగ్జాంపుల్ ఇక్కడ సింపుల్ గా రాస్తున్నా నేను వెల్కమ్ టు HTML ఇన్ తెలుగు ఈ పర్టికులర్ హెడింగ్ రాస్తున్నాను సిమిలర్ గా 6 హెడింగ్స్ ఉండాలి సో ఒక 3 4 5 6 హెడింగ్స్ రాసేసిన కానీ ఇక్కడ నంబర్ చేంజ్ చేయాలి మనం H2 H3 H4 H5 అండ్ H6 టోటల్ 6 హెడింగ్స్ ఉన్నాయి సిమిలర్ ఇక్కడ కూడా H2 H3 H4 H5 అండ్ H6 ఓకే సో మనం ఏదైనా హెడింగ్ ఉన్నాయి కదా H1 ఓపెన్ చేస్తే H1 కంపల్సరీ మనం క్లోజ్ చేయాలి ఇక్కడ కూడా H2 ఓపెన్ చేసినా H2 క్లోజ్ ఎట్లానే సేమ్ టోటల్ ఎన్ని 6 హెడింగ్స్ ఉన్నాయి ఓకే సో ఈ ఫైల్ సేవ్ చేస్తున్నా అండ్ అవుట్పుట్ చెక్ చేద్దాం ఏ హెడింగ్ రాస్తే మనకు ఎట్లా అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది ఓకే సో లెట్స్ ఓపెన్ ద ఫైల్ సో ఇది సెకండ్ ఫైల్ ఉంది సో ఈ పర్టికులర్ ఫైల్ ఓపెన్ చేసుకున్నా ఇక్కడ చూడండి ఫస్ట్ H1 ఉంది సో H1 ఇస్ ద బిగ్గెస్ట్ హెడింగ్ తర్వాత H2 తర్వాత H3 సో H6 is the smallest and H1 is the biggest heading so depend upon the requirements మనం heading యూజ్ చేయాలి sometime మనం H1 యూజ్ చేయాలి sometime H2 H3 so depend upon the requirement మనం heading యూజ్ చేయాలి ఓకే సో ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ లో అడగండి ఓకే సో దట్స్ ఇట్ ఫర్ టుడే